జై హింద్, భారత్ మాతకి జై. ఇలాంటి నా సంకర జాతి నా కొడుకుల్ని తరిమి తరిమి కొట్టాలి. ఇలాంటి నా కొడుకులు ఉండబట్టే ఈ రోజు మన దేశం ఇలా తయారైంది. చెత్త నా కొడకల్లారా, కొంచెమైనా బుద్ధి ఉండాలి కదరా. బుద్ధి లేని సంకర జాతి నా కొడకల్లారా, బ్రిటిష్ వాడి వీర్యానికి పుట్టిన వీర్య కొడకల్లారా, తింగర నా కొడకల్లారా, కొంచెమైనా బుద్ధి తెచ్చుకుంటారా. నువ్వు ఎంత రోజు ఒక్క బూతు కూడా ఇంతవరకు నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసి వస్తుందో తెలుసా? మిమ్మల్ని చూస్తే నాకు రే మీ అందరికీ ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నాను రా. కేడీఆర్ ఇన్ని రోజులు ఎవడు చేశాడో తెలియక గమ్మునున్నాం. ఇప్పుడు చెప్పండి రా, ఇప్పుడు మూసుకొని ఉన్నారేంట్రా? బయటికి రండి, ప్రశ్నించండి, లేదంటే మిమ్మల్ని కూడా సంకనాకించేద్దాం. హిందువులు మంచిగా ఉంటారా, కానీ ఆ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నారనుకో ఒక్కొక్కడికి దబిడి దిబిడే. అర్థమైందా? ఒరే, మీకొక 2-3 రోజులు టైం ఇస్తున్నాను రా. వాడెవడో కనుక బయటకు వచ్చి మీరు మాట్లాడలేదనుకో ఒక్కొక్కడికి ఎలా ఉంటుందో తెలుసారా? మేము మురిగే కుక్కలం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మేం మాటలతో చెప్పాం, ఒక్కసారి మాత్రమే హెచ్చరిస్తాం. సీరియస్ అయ్యిందనుకో ఒక్కొక్కడికి తడిచిపోతే నా కొడకల్లారా సంకనాకించేద్దాం. మా విగ్రహాల జోలికి, మా రథాల జోలికి గత సంవత్సరాల కాలంగా మీరు వస్తూనే ఉన్నారు. ఇక తట్టుకోవడం మా వల్ల కాదు. మా మంచితనాన్ని పక్కన పెడతాం, విజృంభిస్తాం. మర్యాదగా చెప్తున్నా, ప్రతి ఒక్కడూ ప్రశ్నించండి. నేను కొంతమంది పాస్టర్లు కూడా ఫోన్ చేశాను. ప్రతి ఒక్క నా కొడుకు కూడా చెప్పేది ఒకటే, మాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు వెలివేస్తాం. ఏంట్రా మీరు వెలివేసేది? నా కొడకల్లారా, మిమ్మల్ని మేము వెలివేస్తాం, మొత్తం కట్టకట్టి వెలివేస్తాం.